ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా టెక్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail చూసిన విధంగానే సామ్సంగ్ గ్యాలక్సీ S21 అల్ట్రాకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ని అయితే తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మన దగ్గర అయితే S21 ప్లస్ 5G అండ్ నెక్స్ట్ S21 అల్ట్రా రెండు ఫోన్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ స్మార్ట్ కేఫ్ సో విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న స్టోర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో మన హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి S21 అల్ట్రా 5G అయితే చూసుకుందాం. సో మీరు ప్రీ బుక్ చేసుకుంటే ఒకవేళ ఈ ఫోన్ తీసుకోవాలన్న థాట్ కనుక మీకు ఉంటే ప్రీ బుక్ చేసుకోండి. మీకు మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్స్ అయితే చాలా అయితే ఉంటాయి. సో బాక్స్ యొక్క ఫిజికల్ వ్యూ చూసుకున్నట్లయితే S21 అల్ట్రా అని రాస్తుంది, లెఫ్ట్ సైడ్ గ్యాలక్సీ అని రాస్తుంది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే సామ్సంగ్ అని రాస్తుంది. అండ్ టాప్లో చూసుకుందాం ఎంటీగా లీవ్ చేశారు, ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఏం లేవు. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 256GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ, ఫ్యాంటమ్ బ్లాక్, 12GB ర్యామ్ అని చెప్పి రాస్తుంది. ఐమీఐ నెంబర్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 1,28,999 1,28,999 రూపాయలు మనకి ఎంఆర్పి ప్రైసింగ్ అయితే ఉంది. కాకపోతే 1,06,000 రూపాయలకి అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఆల్రెడీ ఇది ఓపెన్డ్ బాక్సే, సీల్డ్ బాక్స్ అయితే కాదు. సో మనకి ఫోన్ అయితే ర్యాప్తో వస్తుంది. మీకు ఒకవేళ కొత్త ఫోన్ కొనుక్కున్నట్లయితే మన దగ్గర ర్యాప్ లేదు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక కేబుల్ ఉంది, టైప్ సి టు టైప్ సి కేబుల్, నెక్స్ట్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి అంతే. ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. ఇవాళ రేపు సిమ్ ఎజెక్టర్ టూల్ ఇవి ఇచ్చారు కానీ ఇంకా అన్బాక్సింగ్ అనేది చాలా తేలికైపోతుంది. ఇవాళ రేపు మనకి 2 నిమిషాల్లో కూడా పట్టట్లేదు సో అన్బాక్సింగ్ చేయాలంటే. సో ఎనీవే సామ్సంగ్ గ్యాలక్సీ అని రాస్తుంది, S21 అల్ట్రా అని కూడా మనకి ఏం డినోషన్స్ అయితే ఏం లేవు, జస్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ అని రాస్తుంది, పవర్డ్ బై నాక్స్. అండ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే 6.18 స్క్రీన్తో వస్తుంది, క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. సో మనకి యాక్చువల్గా చెప్పాలంటే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది దీంట్లో హైలైట్ థింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎంటీగా లీవ్ చేస్తారు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనబడుతుంది. అండ్ దాని కింద మనకి యాంటెనా బ్యాండ్ కనబడుతుంది అండ్ పవర్ రాకర్ కనబడుతుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సింగిల్ యాంటెనా బ్యాండ్ ఉంటుంది. సో మొత్తం మనకి కంప్లీట్గా ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నా మనకి కార్నింగ్ గుర్ల గ్లాస్ విక్టస్తో మనకైతే దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి, టైప్ సి పోర్ట్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ మైక్రోఫోన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక సిమ్ ట్రే కూడా కనబడుతుంది. సో ఈ సిమ్ ట్రే చూసుకున్నట్లయితే మనకి మైక్రో ఎస్డి కార్డ్కి అయితే సపోర్ట్ చేయదు. రెండు మనం 5G సిమ్స్ కానీ 4G సిమ్స్ కానీ యూస్ చేసుకోవడమే, కానీ మైక్రో ఎస్డి కార్డ్ని యూస్ చేసి ఎక్స్పాండ్ అయితే మనం చేసుకోలేం. సో పవర్ ఆన్ అయిన తర్వాత మనకి బ్లోట్వేర్ అయితే ఈ రకంగా కనబడుతుంది. సో ఫ్రంట్ స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ బ్లోట్వేర్ చూసుకున్న సామ్సంగ్ వీళ్ళకి సంబంధించి ఉన్నాయి. స్పాటిఫై ఒకటి మనకి ఎక్స్టర్నల్గా యాడ్ చేస్తుంది. అండ్ డైలీ హ్యాండ్ కూడా ఉన్నట్టుంది. ఓకే ఫైన్. నోటిఫికేషన్ ప్యానల్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఎన్ఎఫ్సి ఫ్యూచర్ ఒకటి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్లో సమ్వాట్ హైలైట్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో స్టేటస్ బార్ని అండ్ నావిగేషన్ బార్ని మొత్తం మనమైతే హైడ్ చేసి ఓన్లీ స్క్రీన్లో ఉన్న కంటెంట్ మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ షాట్ పిఎన్జీలో కూడా మనం ఫార్మాట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ పిఎన్జీలో స్క్రీన్ షాట్ తీస్తుంది. అండ్ నెక్స్ట్ 1080pలో మనమైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్లో మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనకి డెక్స్ మోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. Note 20 సిరీస్లో ఉంది, Note 20 అల్ట్రా వాటిలో. సో ఇప్పుడు మనకి సామ్సంగ్ S21 అల్ట్రాలో కూడా మనకు ఉంది. S20 సిరీస్లో కూడా మనకి అప్డేట్ రూపంలో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే చాలా యానిమేషన్స్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. సో మనం కావాలనుకుంటే గ్యాలరీ నుంచి కూడా మనం కావాలనుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి అయితే మనం ఫొటోస్ని కానీ పిక్చర్స్ని కానీ వీడియోస్ని కానీ గిఫ్ట్స్ కానీ సో ఇట్లాంటి ఎమోజీస్ కానీ ఇవేమున్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా కూడా వీళ్ళు చాలా అయితే యానిమేషన్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని కస్టమైజ్ చేసుకుని కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో శాంపిల్కి మనం ప్యారెట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రకంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11తో అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ One UI వర్షన్ 3.1తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్లో చూసుకుంటే January మంత్తో నడుస్తుంది. 5000 mAh బ్యాటరీతో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి డివైస్ కేర్లో చూసుకున్నట్లయితే స్టోరేజ్ 256GBలో 39.8GB యూజ్డ్తో వస్తుంది. అండ్ 12GB ఆఫ్ ర్యామ్లో 4.6GB అయితే మనకి యూజ్డ్ అయ్యి వస్తుంది. సో మిగతాది మనకి ఫ్రీ స్పేస్. సో ఇప్పుడు మనం ఒకసారి అన్లాకింగ్ టెస్ట్ చేయడానికి నార్మల్గా మనం ఫేస్ అండ్ నెక్స్ట్ ఫింగర్స్ని అయితే యాడ్ చేసేద్దాం. సో థంబ్ ఇంప్రెషన్స్ని కూడా ఇవ్వాలి. సో థంబ్ ఇంప్రెషన్స్ ఇచ్చే ముందు ఫేస్ అన్లాక్ మాత్రం రిక్వైర్డ్ ఓపెన్ ఐస్ అని చెప్పని ఉంటుంది. సో అది మాత్రం యాక్టివేట్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోమాకండి.
సో ఫింగర్స్ని కూడా నేనైతే యాడ్ చేస్తాను. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్లో వెళ్ళినట్లయితే మనకి డార్క్ మోడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి మోషన్ స్మూత్నెస్ చూసుకుంటే 120 హెర్ట్స్కి సెట్ చేసుకోవచ్చు. అండ్ స్టాండర్డ్ 60 హెర్ట్స్ కూడా మనమైతే షిఫ్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి బ్యాటరీ కన్జంప్షన్ అనేది 120 హెర్ట్స్ పెట్టుకుంటే మనకు కొంచెం కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే క్వాడ్ హెచ్డీ ప్లస్లో మనం సెట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి కొంచెం రెజల్యూషన్ అండ్ నెక్స్ట్ క్రిస్పీ అండ్ నెక్స్ట్ కలర్స్ కూడా ఎన్హాన్స్ అయ్యి కనబడతాయి అనమాట. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్లోకి వెళ్ళినట్లయితే మీకు S Penకి సంబంధించి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి S Pen సపోర్ట్ అయితే ఉంటుంది. S21 ప్లస్లో మనకి S Pen సపోర్ట్ అయితే లేదు. సో తర్వాత నేను ఎండింగ్లో కూడా S Penతో కూడా దీన్ని అయితే టెస్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఒకసారి మనం కెమెరా మాడ్యూల్లో కెమెరా మోడ్స్ ఏమేమి ఉన్నాయని ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మోడ్ వచ్చేసరికి మనకి సింగిల్ టేక్ మోడ్ ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ కెమెరాలో మనకి వైడ్ యాంగిల్ సెన్సర్ 1x అండ్ నెక్స్ట్ 3x అండ్ నెక్స్ట్ 10x అనుకుంటా. 10x వరకు మనకైతే ఇది జూమ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ 100x వరకు మనకి హైబ్రిడ్ జూమ్ అయితే చేస్తుంది. సో ఓన్లీ ఇది S21 సిరీస్కి మాత్రమే S20 అండ్ S20 అండ్ S21లో మాత్రమే 100x అయితే చూడగలం. సో Note 20 సిరీస్లో చూసుకున్నా మనకి 30x వరకు వెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 100x వరకు వెళ్ళొచ్చు. అండ్ వీడియోలో చూసుకున్నట్లయితే ఇది రెజల్యూషన్ 8Kలో అయితే మనం షూట్ చేసుకోవచ్చు. అండ్ 8K తర్వాత మనకి అల్ట్రా హెచ్డీ అంటే 4Kలో 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 4Kలో 30 FPS అండ్ నెక్స్ట్ 1080pలో 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. 120 FPSలో మనం దీన్ని రికార్డ్ చేయలేం. అండ్ నెక్స్ట్ మనకి అల్ట్రా స్టడీ మోడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రో మోడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రో అంటే లైవ్ ఫోటో ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో కూడా మనం వైడ్ యాంగిల్ షిఫ్ట్ అయ్యి కూడా చేసుకోవచ్చు. సో కెమెరా ఫీచర్స్ మాత్రం చాలా కెమెరా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి నైట్ మోడ్ కూడా ఉంది. సో నైట్ మోడ్ మనకి సూపర్ నైట్ స్కేప్ అని చెప్పని అప్డేట్ కూడా తీసుకొస్తా అని చెప్పని ఉంది. సో మ్యాక్సిమం అప్డేట్లో అయితే తీసుకొస్తారేమో. సో వెయిట్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే మనకి సూపర్ నైట్ మోడ్ అంటే ఏమీ లేవు, కానీ నైట్ మోడ్ అయితే మనకి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రో వీడియో, నెక్స్ట్ పోర్ట్రైట్ వీడియో అండ్ నెక్స్ట్ హైపర్ ల్యాప్స్ అండ్ నెక్స్ట్ స్లో మోషన్ అన్నీ ఉన్నాయి. సో ప్రో వీడియో అనేది నాకు చాలా ఇష్టమైన మోడ్ అనమాట. సో దీంట్లో మనకి మైక్స్ అయితే డిఫరెంట్ మైక్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈవెన్ USB మైక్స్ని కూడా మీరు బ్లూ ఎయిటీ లాంటి మైక్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ లాంటివి ఏమైనా యూస్ చేస్తున్నా సో వాటిలో కూడా మీరు ఆడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ప్రో మోడ్ అంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే అది. అండ్ నెక్స్ట్ ఫోకసింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఆడియో ఫ్రంట్ నుండి రికార్డ్ చేయాలా బ్యాక్ నుండి రికార్డ్ చేయాలనేది కూడా మాన్యువల్గా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మ్యాక్సిమం మనకి డైరెక్టర్స్ వ్యూ అని చెప్పి తీసుకొచ్చారు. ఇదేంటంటే మనకి మ్యాక్సిమం పిక్చర్ మోడ్ అని చెప్పి తీసుకొచ్చారు కదా. V20 Pro నెక్స్ట్ Reno 5 Pro వీటిలో చూసినట్లు మనకి పిక్చర్ మోడ్ లాగా అనమాట. డ్యూయల్ కెమెరా, రేర్ కెమెరా ఎట్ ఏ టైం మనకి సైమిల్టేనియస్గా వర్క్ అవుతాయి. సో నోకియాలో మనం ఎలా అయితే చూసామో సో అట్లనే ఇప్పుడు దీంట్లో కూడా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకున్న సింగిల్ టేక్ మోడ్ ఫస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోటో మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోటో మోడ్లో వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది. 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లయితే 4Kలో మనం 60 FPSలో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. అండ్ మోర్లో చూసుకున్నట్లయితే మాక్సిమం అవే ఫీచర్స్, కాకపోతే వీటిని అన్నీ మనకి ఫ్రంట్ కెమెరాకి సపోర్ట్ చేయవు. కొన్ని ట్యాప్ చేయగానే మనకి బ్యాక్ కెమెరాకి అయితే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో కెమెరా సెన్సార్కి సంబంధించి కూడా నేనైతే సమ్వాట్ ఇంప్రెస్డ్. సో కెమెరాస్కి సంబంధించి మీకు వీడియో క్లిప్స్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ వీడియో అయితే ట్రై చేస్తాను. అండ్ మూవింగ్ అపార్ట్ ఫ్రమ్ ద కెమెరా S Pen గురించి మాట్లాడుతున్నాను కదా. సో S Pen చూసినట్లయితే ఇది మనకి ట్యాబ్ S Pen అయితే యూస్ చేస్తున్నాను. Note 20 అల్ట్రా S Pen కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో దానికి ఏవైతే సపోర్ట్ చేస్తున్నానో దీనికి కూడా సేమ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి పెన్ని బట్టి పెన్ని వేరే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో దీనికి సంబంధించి సపరేట్ S Pen ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. మరి ఫోన్తో అయితే మనకి ఎటువంటి S Pen అయితే రావట్లేదు. బాక్స్లో కూడా మనకి ఎటువంటి S Pen అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కానీ S Pen సపోర్ట్ S20 అల్ట్రా మాత్రమే ఉంది. S21 అల్ట్రాకి, S21 ప్లస్కి అయితే మనకి లేదు. సో మీరు నార్మల్గా ట్యాబ్లో కానీ S7 ట్యాబ్లో కానీ లేకపోతే Note 20 అల్ట్రాలో కానీ ఎటువంటి ఫీచర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సో అవన్నీ దీంట్లో మనకి సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఈ S Pen యూజ్ చేసి దీంట్లో మనకి ఈ మల్టీ ఫంక్షన్ బటన్ అండ్ నెక్స్ట్ మనకి ఎయిర్ గెస్చర్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఎయిర్ గెస్చర్స్ ఏమీ పని చేయట్లేదు. సో అదొకటి నేను డిసప్పాయింట్ అయ్యాను. సో ఈ ఎయిర్ గెస్చర్స్కి సంబంధించి కూడా వీళ్ళు సపోర్ట్ తీసుకొస్తే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న S Pensకి సో వాటికి సపోర్ట్ చేస్తే బాగుండేది. సో వాటిని కూడా మీకు ఒకసారి చెక్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను రాస్తున్నాను. సో ఈ రాసే లేటెన్సీ ఏదైతే ఉందో సేమ్ Note 20 అల్ట్రాలో ఎటువంటి లేటెన్సీ తీసుకొచ్చారు. సో అట్లా అంటే 9 మిల్లీ-సెకండ్స్ వరకు మనకి లేటెన్సీ తీసుకొచ్చారు. ఎక్కడ డిలే అయితే లేదు. నెక్స్ట్ సౌండ్ గెస్చర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రస్తుతానికి మీకు బటన్ గెస్చర్స్ మీరు ఎక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. సో కెమెరా ఓపెన్ చేసి నార్మల్ Note 20 కానీ వీటిలో చెక్ చేసినట్లయితే Note 10లో మనకి బటన్ ప్రెస్ చేయగానే ఫోటో క్లిక్ అయితే పడేది. సో ఇక్కడ మనకి క్లిక్స్ అయితే ఏం తీసుకోవట్లేదు ఇది. సో ఫొటోస్ అయితే ఏం క్యాప్చర్ చేయట్లేదు.
అండ్ నెక్స్ట్ మనం ఫ్లిప్ అవుతుంది కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఫ్లిప్ అయ్యిద్ది, మనం దాన్ని పట్టుకొని బ్యాక్ సైడ్కి వెళ్తే ఫ్లిప్ అయ్యిద్ది. సో సెట్టింగ్స్ అన్నీ చెక్ చేశాను, ఎక్కడ అటువంటి సపోర్ట్ అయితే మనకి లేదని నాకైతే అతనికి అర్థమైంది. వెంటనే నోట్ 20 అల్ట్రాకి సంబంధించి S Pen కూడా తీసుకొని చెక్ చేశాను. సో దానికి కూడా నాకేం పెద్దగా అనిపించలేదు. సో ఎయిర్ గెస్టర్స్ ఏమీ పని చేయట్లేదు అనమాట. సో ఎయిర్ గెస్టర్స్తో మేబీ ఏమన్నా వేరే S Pen ఏమైనా తీసుకొస్తారేమో. సో నేను ప్రస్తుతం యూజ్ చేసిన దానికైతే ఏమీ పని చేయలేదు. ఈవెన్ బ్లూటూత్ కూడా ఆన్ చేశాను. సో అన్లాకింగ్ స్పీడ్ చెక్ చేసుకున్నట్లయితే అదుర్స్తుంది. సో మామూలు స్పీడ్ అని చెప్పుకోలేం. ఇప్పటిదాకా చూసిన అల్ట్రాసోనిక్ సెన్సర్స్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు S21 అల్ట్రాలో. చాలా అంటే చాలా బాగుంది. అసలు ప్రెస్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ పైన టచ్ చేస్తే చాలు మనకి అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా. అండ్ అన్లాకింగ్లో మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో వెంటనే అన్లాక్ అవుతుంది. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను, సో అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఎప్పుడైతే కళ్ళు తెరిస్తామో వెంటనే మళ్ళీ మనకైతే అన్లాక్ చేస్తుంది. సో మళ్ళీ ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో అన్లాకింగ్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ S21 అల్ట్రాకి సంబంధించి వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ S21 ప్లస్కి సంబంధించి వీడియో కూడా వస్తుంది.